జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కోకోనట్తో కొబ్బరికాయతోటి జ్యూస్ చేస్తున్నానండి. టెండర్ కోకోనట్ జ్యూస్ అంటారు కదా, దానికోసం నేనైతే ఇవాళ కొంచెం డిఫరెంట్గా కొబ్బరికాయతో చేస్తున్నానండి. మీరు కొబ్బరి బోండమైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం కొబ్బరికాయ కొట్టేసి వాటర్ని ఒక బౌల్లో తీసుకుని వడగట్టేసుకోవాలి, నలకలు రాకుండా. అదేవిధంగా కొబ్బరికాయ కూడా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మన కొబ్బరి చిప్పకి లోపల బ్లాక్ ఉంటుందిగా, అది లేకుండా ఓన్లీ వైట్ వరకే తీసుకోవాలండి. అదేవిధంగా మనకు రుచికి సరిపడా షుగర్ అయితే తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు, అదేవిధంగా షుగర్, కొంచెం వాటర్, కొబ్బరి నీళ్ళు రిమైనింగ్ తర్వాతకి యాడ్ చేద్దామండి. ఈ విధంగా రెడీ చేసిన దాన్ని ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఇది ఒక రకం అండి. సెకండ్ వన్ వచ్చేసరికి సబ్జా గింజలు యాడ్ చేయడం వల్ల బాగా చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు షుగర్ బదులు గ్లూకోజ్ కూడా వేసుకోవచ్చు. మనకి బయట అంటే స్ట్రీట్లో ఎక్కడైనా తాగినప్పుడు వాళ్ళు గ్లూకోజ్ వేస్తారండి, దానివల్ల ఇంకాస్త వైట్గా ఉంటుందన్నమాట, బాగా వైట్గా కనిపిస్తాయి. సబ్ చేయడం వల్ల చిక్కదనం వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఎంతో చల్లచల్లగా హాయిగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.